రావోయి చందమామ. అమ్మా, నిజం చెప్పురి, ఏమైంది? ఎందుకు ఏడుస్తుర్రు? ఏడుపా? అబ్బే అదేం లేదమ్మా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా, మీరు ఇట్లనే ఉన్నారు, అటు అంకుల్ అట్లనే ఉన్నారు. ఏం జరిగిందంటే ఏం లేదు అంటారు, కానీ మీ ముఖాల్లో బాధ కనిపిస్తుంది. ఇప్పుడు మీ కన్నీళ్లు నాకు కనిపించాయి. చెప్పండి, ఏమైంది? అమ్మా, అలాంటిదేం లేదమ్మా. ముందు నువ్వు భోజనం చేయి. అవి కన్నీళ్ళు అయ్యుండవు, కంట్లో ఏదో నలుసుపడి ఉంటుంది. కన్నీళ్లకి కంట్లో నలుసు పడ్డానికి తేడా తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదంకుల్. ఆ కళ్ళల్లో తడి అట్లనే ఉంది, మీ మొహాల్లో బాధ బయటికి కనిపిస్తుంది. మీ మనసులోని బాధ తాలూకు వేడి మీ కన్నీళ్లలో వస్తుంది. నేను మీకేం కాను అనుకుంటే మీ మనసులో ఉన్న బాధని నాకు చెప్పకండి. లేదు, మీ మనసులో నేనున్నాను అనుకుంటే దయచేసి చెప్పండి. ఈ ఇంట్లో నేను ఎవరిని అనేది మీ సమాధానం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక మీ ఇష్టమమ్మా. చంద్రిక, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగిందో తను చెప్పలేదమ్మా, నేను చెప్తాను. మీ సమస్యలు తీరాలంటే ఆ అమ్మాయిని మీరే దూరంగా పంపించాలి. అది ఒక్కటే మార్గం. అది విన్నప్పటి నుంచి మాకు చాలా బాధ కలిగిందమ్మా. మీరెందుకు బాధపడుతున్నారు? గా జ్యోతిషుడు చెప్పింది నిజం. నిజంగానే నేనెక్కడుంటే అక్కడ కష్టాలే. మా ఇంట్లో ఉన్నంత కాలం మా మామతోని మా అమ్మ నేను చాలా కష్టాలు పడినాం. నేను ఇల్లు వదిలి వచ్చినాకనే మా అమ్మ సరింత మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైనా కానీ నేను బయటికి వెళ్ళే ఉంటాను. వద్దమ్మా, నేనెక్కడున్నా గానీ శివరాం గారిని కాపాడుకుంటాను, విడిచిపెట్టను. ఆయన్ని బయటికి తీసుకొచ్చేంతవరకు వదలా. ఇన్ని దినాలు మనకెందుకు మంచి జరగట్లేదా అని తెలియక టెన్షన్ పడ్డా, కానీ ఇప్పుడు అర్థమైంది. మీరేం పరేషాన్ కాకురి, నేను హాస్టల్కి పోతా. వద్దమ్మా, నువ్వు ఇక్కడి నుంచి కాలు బయట పెడితే మేము చచ్చినట్టే. అయ్యో, గదేందమ్మా అట్లా అంటారు? గా జ్యోతిష్యుడు చెప్పింది నిజమమ్మా. నా వల్ల మీకు మంచి జరగాలే కానీ చెడు జరగనికి వీల్లేదు. మాకేదైనా చెడు జరుగుతుంది అంటే అది నువ్వు ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవడమేనమ్మా. అవునమ్మా చంద్రిక, ఆ జ్యోతిష్యుడే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నిన్ను మాత్రం వదులుకోను చంద్రిక. నువ్వు మాకు దొరికిన అదృష్టం అమ్మా. నువ్వు బయటికి వెళితే మేము అనాథలం అయిపోతామమ్మా. నీలాంటి మంచి మనిషి గురించి ఆ జ్యోతిష్యుడు ఎందుకు అలా చెప్పాడా అని బాధపడుతున్నా తప్ప అతను చెప్పింది నమ్మి కాదమ్మా.
ఇప్పుడు చెప్తున్నాను చంద్రిక, ఈ ఇంట్లో మాతో పాటే నువ్వు ఈ ఇంట్లోంచి వెళితే నీతో పాటు మేము వచ్చేస్తాం. నువ్వు లేని మాకు ఈ ఇంట్లో స్థానం లేదు, అది తెలుసుకోమ్మా. ఎవరొచ్చి ఏం చెప్పినా సరే నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నా ఆర్డర్. ఈ ఇంటికి ఒక అనాథలా వచ్చిన ఓ 2 రోజులుండి నా దారి నేను వెళ్ళిపోదాం అనుకుంటే చివరికి నన్ను ఇంటికి సొంత మనిషిని చేశారు. మీ మనసులో నాకింత మంచి స్థానం ఇచ్చారు. మీరును నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి, తీర్చుకోలేను. ఎందుకు వీడిలా బిహేవ్ చేస్తున్నాడు? ఆ చంద్రికతో ఎందుకంత క్లోజ్గా తిరుగుతున్నాడు? ఏమైనా ట్రాక్ తప్పుతున్నాడా? ఏంటి వీడు అన్ని లవ్ స్టోరీలు చదువుతున్నాడు? అంటే లవ్లో పడ్డాడా? ఎవరిచ్చుంటారో? అమ్మా, ఏంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏ రాకూడదా? యూజువల్గా రావు కదా, అందుకే అడిగాను. రావాల్సి వచ్చింది. ఏంటివి? పూలు. అది తెలుసు, కానీ దీని అర్థం ఏంటి? అర్థం కాలేదు. అమాయకంగా నటించకు. ఏం అర్థం కాకుండానే ఈ పువ్వులు నీ గదిలోకి చేరాయా? పువ్వులే కదమ్మా, తప్పేంటి? ఆ పువ్వులే వాటి స్థానాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఆడపిల్ల తల్లో చేరితే అందంగా ఉంటాయి, భగవంతుడి పాదాలు చేరితే భక్తిని పెంచుతాయి. అదే ఒక మగవాడి చేతికి చేరితే ఎప్పుడు లా బుక్స్ తప్ప మరో పుస్తకం పట్టని వాడివి
లవ్ బుక్స్ మీద పడ్డావు. చెప్పు, ఏం జరుగుతోందిరా? అయ్యో అదేం లేదమ్మా. ఎవరో పూలమ్మే అమ్మాయి బోనీ కాలేదని బతిమలాడుతుంటే కొన్నాను. అవి అలాగే తెచ్చి మర్చిపోయాను అంతే. అమ్మా నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నా ఊహలు ఎప్పుడు అబద్ధాలు కావురా. ఒక్క మాటతో ఎదుటి వాళ్ళ ఆలోచనలను చదవగలిగే లాయర్ని. నీకు చదువు నేర్పిందాన్ని నాకు పాఠాలు చెప్పాలని చూడకు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఆ చంద్రికతో ఏమైనా లవ్వు గివ్వు అన్నావో, ఇప్పటిదాకా ఈ భానుమతిని ఒక కోణంలోనే చూశావు. ఆ తర్వాత ఈ అమ్మ ఆదిశక్తిలా మారుతుంది. జాగ్రత్త. ఎవడ్రా ఒక విషం బాటిల్ తీసింది? ఆడెవడో తెలియాలి. ఆడిని ఆడనే నరికి గొయ్యి తీసి పాతి పెడతా. ఎవడో మనల్ని బాగా ఫాలో అయ్యాడన్నా. మేము ఆ బాటిల్ దాచడం చూసినట్టున్నాడన్నా. గా మాట చెప్పనికే సిగ్గులేదురా? ఆడు చూస్తుంటే మీరేం చేస్తున్నారు? కా విషయం బయటికెళ్ళి లోనికి తీసుకురానికే నాకెంత పరిశాన్ అయిందో తెలుసా? కాడెవడో నాకు దొరకాలే, అప్పుడు చెప్తా. అన్నా భోజనం వచ్చింది, తిందామన్నా ఆకలేస్తుంది. నీ యబ్బ ఈడ గింత పెద్ద లొల్లైతుంటే నీకు ఆకలి అవుతుందారా? అన్నా ముందుగా అన్నం తిని గా తర్వాత ఆ బాటిల్ ఎవరు తీసిండో ఆలోచిద్దామన్నా. నాకు ఆకలేస్తుందన్నా. తిని సావండి.
కొంతంత మంటగుంది. అవునన్నా, నాకు గట్లనే ఉంది. అన్నా కడుపులో కూడా ఏదో అవుతుందన్నా. నాకు గట్లనే ఉందిరా. ఏమైందో తెలియడం లేదురా. రేయ్ స్వామి, వీరాస్వామి, రేయ్, నువ్వేడకెందుకు వచ్చినవురా? నువ్వు బ్రతికే ఉన్నావో చచ్చావో చూడ్డం కోసం వచ్చాన్రా. ఏంటి కడుపులో తిప్పుతుందా? గొంతులో కడుపులో మంటగా ఉందా? ఉంటుంది. ఎందుకంటే మీరు తిన్న అన్నంలో విషం కలిపాను. రాయ్ నిన్ను ఏరా, విషయం కలపడం నీ ఒక్కడికే తెలుసు అనుకున్నావా? నాకు తెలుసు. నువ్వు తెచ్చిన విషమే నువ్వు దాచిన చోట నుంచే తీసి నువ్వు తినే దానిలోనే కలిపాను. బావుందా? రాయ్ శివరాం, నా గురించి నీకు తెలియదు. మర్యాదగా చెప్తున్నా, పోయి జైలర్కి చెప్పి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకుపోమని చెప్పు. నిన్ను చంపాలని విషయం కలిపిన వాణ్ణి ఎలా కాపాడతాననుకున్నావురా? నాకు విషం కలపకుండానే కలిపానని చెప్పావు. కానీ ఇప్పుడు అదే విషం నేను నిజంగానే కలిపి చూపించాను. చావండి, అందరూ కట్టుకుని చావండి. సార్ మమ్మల్ని కాపాడండి సార్. కాపాడండి సార్. సార్ 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 ఎవరైనా కాపాడండి సార్. సార్ 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 రండి సార్. కాపాడండి సార్. రే 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 ఏంట్రా మీ గోల? సార్ నేను తిన్నాను, శివరాం గాడు విషం కలిపండి సార్. మమ్మల్ని కాపాడండి. కడుపులో మంట వస్తుంది సార్. కాపాడండి సార్. ఉండండిరా, జైలర్ గారిని పిలుచుకొని వస్తాను. త్వరగా రండి సార్. సార్ సార్ తొందరగా రండి సార్. సార్ సార్ వీరస్వామి సెల్లో ఉన్న వాళ్ళందరూ విషం కలిపిన అన్నం తిన్నామని గోల్ చేస్తున్నారు సార్. కడుపు నొప్పితో అరుస్తున్నారు సార్. ఏంటయ్యా అది? అవును సార్. వెళ్దాం పదా. రండి సార్. కాపాడండి సార్. ఏంట్రా మీ గోల? సార్ ఆ శివరాం గాడు మేము తినే అన్నంలో విషం కలిపండి సార్. సార్
మాకందరికి గొంతులో మంట, కడుపులో నొప్పి వస్తున్నాయి సార్. కాపాడండి సార్, కాపాడండి సార్. ఏంటి ఆటలుగా ఉందా? అతను మీరు విషం కలిపారు అంటాడు, మీరు అతను విషం కలిపాడు అంటారు. ఏం ఆటలుగా ఉందా మీకు? సార్ మేం చెప్తుంది నిజం సార్. మీకు దండం పెడతా, కాపాడండి సార్. అందరినీ బయటికి తీసుకురండి. ఏం సార్ ఇది? మమ్మల్ని హాస్పిటల్కి తీసుకుపోతారనుకుంటే గిట్ల కట్టేసిన రండి. మీ అందరి చేత విషం కక్కించాలి కదరా, అందుకు. ఏంది సార్ ఇది? విషం కలిపింది గా శివరాం అయితే మమ్మల్ని ఎందుకు కట్టేసిండ్రు? మేమేం చేసినాం? హాస్పిటల్కి తీసుకుపోండి సార్. ఎందుకురా? మీరు తిన్న దాంట్లో ఏ విషయం కలవలేదు. మరి కడుపులో మంట నొప్పి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? అది మాత్రమే వచ్చేలాగా ఓ నాటు మందు కలిపాం. ఏంట్రా అలా చూస్తున్నావు? మీరు చేసిన పనంతా శివరాం నాకు ముందే చెప్పాడ్రా. మీకు బుద్ధి చెప్పడం కోసం నేను శివరాం కలిసి చేసిన ప్లాన్ రా ఇదంతా. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. నీ నాటకాలు నమ్మడానికి నేను భరత్ని కాదు. ఏమంటున్నారండి? నా కొడుకుతో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఊరుకోను అని అంటున్నాను. నువ్వెలాంటి దానివో వాడికి తెలియకపోయినా నాకు తెలుసు. సో నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది. ఎందుకు అట్లా అంటున్నారు మేడం? నా కొడుకుగా వాడికో గుర్తింపు, గౌరవం ఉంది. వాడి పక్కన ఇలాంటి వాళ్ళు చేరితే మా పరువు పోతుంది.